ప్రైజ్ ద లార్డ్. ఈ ఈరోజు దేవుని వాగ్దానము, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. దేవుడు యెరూషలేము పట్టణం బబులోను రాజైన నెబుకద్రెజరు ముట్టడి వేస్తున్న సమయంలో ఇర్మియాతో, చెరసాల్లో ఉన్న ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు అన్నమాట ఇవి. నగరం పడిపోతుందనే పరిస్థితుల్లో దేవుడు తన శక్తిని మరియు విమోచన ప్రణాళికను ఇర్మియాకు గుర్తు చేశాడు ఈ వాక్యం ద్వారా. చూడు, నేను యెహోవాను. దేవుడు తన ఉనికిని, తన బలాన్ని, తన సార్వభౌమత్వాన్ని ఈ విధంగా ఈ మాట ద్వారా చాటుకున్నారు. వాగ్దానాలను నెరవేర్చే దేవుడు మన దేవుడు. నేను యెహోవాను అనని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, సమస్త మానవాళికి దేవుణ్ణి అంటున్నాడు, సర్వ శరీరులకు దేవుణ్ణి అంటున్నాడు. అంటే ఆయన కేవలం ఇశ్రాయేలీలకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి సృష్టికర్త. మరియు దేవుడు ఆయన ప్రేమను, అధికారాన్ని అందరికీ దేవుడు అనుగ్రహించే దేవుడు. వ్యత్యాసం లేదు, పేద గొప్ప, చిన్న పెద్ద, ఇలాగ ఏ వ్యత్యాసము లేదు దేవునికి. అందరికీ సమానంగా ప్రేమను అందించే దేవుడు. ఇంకా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ఇర్మియాకు దేవుడు ఇచ్చిన ధైర్యం ఇది. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇంత గొప్పగా చెప్పగలిగిన మన దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు. మనుషులకు అసాధ్యం కానిది, వాళ్ళ పరిజ్ఞానానికి, శక్తికి సాధ్యం కానివి దేవునికి చాలా సులభం. మన జీవితాల్లో కూడా ఎలాంటి కష్టాలు, అసాధ్యమైన పరిస్థితులు ఉన్నా కానీ, అంటే ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో కుటుంబాల్లో. వాటన్నిటిలో కూడా ప్రభు మన దేవుడు వాటిని మార్చగల సమర్థుడని ఈ వచనం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఈ వచనం ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు అన్నమాట. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మనం చేతపట్టుకొని మనం ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఈ వాగ్దానాలను నెరవేరుస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్.